తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రేణిగుంట సీఐ జయచంద్ర వారి సిబ్బంది, గాజుల మండ్యం సీఐ మంజునాథ్ రెడ్డి వారి సిబ్బంది జర్నలిస్టుల సహకారంతో రోడ్ సేఫ్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో రైడ్ అనే నినాదాలతో అంబేద్కర్ విగ్రహం కూడలి నుంచి చెక్ పోస్ట్ పెట్రోల్ బంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వినియోగం ఎంతో కీలకమని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదంగా మారుతుందని, ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కుటుంబాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ డీజీపీ గారు మరియు గౌరవ తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ అవగాహన కార్యక్రమం హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు, నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన టూ వీలర్ ప్రయాణం చేస్తున్నారు. మనకి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా లెక్కలు చూసుకున్నా కూడా యాక్సిడెంట్స్ అన్నీ కూడా టూ వీలర్లే ఎక్కువ జరగటం, దాంట్లోనే ఎక్కువ మృతుల సంఖ్య కూడా ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంది, మరణాల సంఖ్య ఎక్కువ ఉంది. దానివల్ల కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఆయన మీద ఆధారపడిన తల్లిదండ్రులు, భాగస్వామి మరియు పిల్లలు, వారి చదువులు అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయ్యి వ్యవస్థ దెబ్బతినిపోతూ ఉంది. దీన్ని నివారించే ఉద్దేశం, ఈ వ్యవస్థని కాపాడాలనేది, వ్యవస్థతో పాటుగా వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడటం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి, ప్రెస్, రేణిగుంట ప్రెస్ సంబంధించిన ప్రతినిధుల నుంచి, మా రేణిగుంట సబ్ డివిజన్ ఏర్పేడు, ఎయిర్పోర్టు, గాజులమండ్యం, రేణిగుంట పోలీస్ సిబ్బంది నుంచి పూర్తి మద్దతు ఉంది. వీరందరూ కూడా వారి వారి గ్రూపుల్లో వారి స్నేహితులు, బంధువులు, వారికి పరిచయం ఉన్న వ్యక్తులని అందరినీ కూడా అవగాహన చేసి హెల్మెట్ ధరించే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం చేశాము. మీరు కూడా ఈ న్యూస్ ఎవరైతే వింటారో, చూస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతగా కొన్ని కుటుంబాలని కాపాడండి, వాళ్ళ కుటుంబ వ్యవస్థని పటిష్టంగా అయ్యే విధంగా మీరు అవగాహన కల్పించండి, హెల్మెట్ ధరించండి, ప్రమాదాలను నివారించండి, ప్రాణాలను కాపాడండి. థ్యాంక్ యూ.